నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మరోసారి కీలకమైనటువంటి సమావేశం అయ్యారు అమిత్ షా గారి గృహంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు. సో ఈ రోజు పొత్తుకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి కూడా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ కొన్ని స్థానాలకు గట్టిగా పట్టుకు మీద ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. సో మరొకసారి కీలకమైనటువంటి సమావేశం అయ్యారు చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. నిన్న సాయంత్రం అమిత్ షా గారి స్వగృహంలోనే మీట్ అయ్యారు. 2 గంటల పాటు సమావేశం అయ్యారు. కీలకమైనటువంటి చర్చలు జరిగాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఈ రోజైనా ఈ పొత్తుకు సంబంధించి ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏంటని చెప్పి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటారా? అవును మేడం, ఖచ్చితంగా. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం అనేది నిర్ణయం జరిగిపోయినట్లే. మనం ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందనేదే మనం అనుకోవాలి. ఎందుకంటే నిన్న నుంచి జరుగుతున్న పరిణామాలు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళడం, రాత్రి అమిత్ షా నడ్డా గారితో ఆయన సమావేశం అవడం, ఆయనతో పాటు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్న జనసేన కూడా మరి తెలుగుదేశం మిత్రపక్షంగా ఉండడం, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చర్చలో పాల్గొనడం జరిగింది. ఒక మంచి వాతావరణంలోనే చర్చలు జరిగినాయి అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే వచ్చిందల్లా సీట్ల పొత్తు అయితే ఖరారు అయినట్లే. సీట్ల విషయంలోనే పంచాయతీ నడుస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 24 సీట్లను జనసేనకి, అలాగే 3 పార్లమెంట్ స్థానాలను ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ 94 స్థానాల్లో మరి తెలుగుదేశం పార్టీ కూడా తన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక మిగిలి ఉన్న 57 స్థానాల్లో బీజేపీకి 6 అసెంబ్లీ, అలాగే 3 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు నిర్ణయంగా మరి నిన్న ఢిల్లీ వెళ్లే ముందు అనుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత బీజేపీ వాళ్ళ కోరిక, అంటే వాళ్ళు ఏదైతే ఈ చర్చల ఈ పొత్తు ఎన్డీఏలో చేరుతా నిర్ణయం జరిగిన తర్వాత మరి సీట్ల పంపకం విషయంలో ఏదైతే బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఏంటంటే 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాలి అనే విషయంలో మాత్రం వాళ్ళు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు మనం మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మీడియాలో కూడా మన ప్రచారం జరుగుతుంది. అందులో వార్తలు గతంలో మనకు తెలిసిన విషయం ఏంటి, ఏదైతే పురంధేశ్వరి గారు ఆల్రెడీ 25 మంది అభ్యర్థుల అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ తో పాటు 10 మంది పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు కూడా పంపించడం జరిగింది. ఒకవేళ పొత్తు కుదిరే పక్షంలో ఈ సీట్లని బీజేపీ అడుగుతుందని ఆ రోజున మీడియా అంతా కూడా ప్రచారం జరిగింది. ఏదైతే అసెంబ్లీ స్థానాలో దాంతో పాటు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఆ రోజు బీజేపీ రెడీ చేసినట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే నిన్న జరిగిన సమావేశంలో మనకు అందిన సమాచారం ఏంటంటే ఎక్కువ సీట్లు ఇవ్వడంలో అభ్యంతరం లేదు, కానీ మనం గెలిచే స్థానాల్లో కనుక నిలబడినట్లయితే అది కూటమికి అది ప్లస్ అవుతుంది. అలా కాకుండా మనం సీట్లు అనే విషయంలో కనుక ఎక్కువ సీట్లు ఆశించి అయితే అక్కడ గెలవని పరిస్థితుల్లో అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా గారికి, నడ్డా గారికి వివరించడంతో ఏదైతే వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో 20-25కు తగ్గి దాంట్లో సగమన్నా సరే, అంటే గతంలో ఇచ్చినట్టుగా గతంలో 13 సీట్లు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 నుంచి 13 సీట్లు అసెంబ్లీకిను, దాదాపు 7 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా కావాలి అన్న విషయంలో వాళ్ళు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. దాని విషయంలోనే రాజశేఖర్ గారు ఇక్కడ ఒక మాట, ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే బీజేపీకి 1% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు వాళ్ళు 20కి పైగా స్థానాలు అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్? టీడీపీ దానికి అంగీకరించేటువంటి అవకాశం ఉందా? 9 వరకు అయితే ఇవ్వగలను అనేటువంటి మాట చంద్రబాబు గారు అన్నట్టుగా బయటకు వస్తుంది. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? అంటే మీకు ఒక విషయం ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే 2019 ఎన్నికల్లో ఉన్న ఫలితాలకి 2024 ఫలితాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే 2019లో ఎవరికైనా సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అలా అనుకుంటే జనసేనకు కూడా అంతే కదా, 6-7% ఓట్లే జనసేనకు రావడం జరిగింది. అంటే అప్పుడు అంటే సింగిల్, ఇప్పుడు పొత్తుతో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలయన్స్ అనేది 2014 ఫలితాలని ఖచ్చితంగా ఇది రిపీట్ అవుతాయి, బలమైన పొత్తుగా ప్రజల్లో భావన కలుగుతుంది. కాబట్టి ఆశించిన స్థానాల్లో కాకపోయినా కనీసం మన గౌరవప్రదమైన స్థానాల్లో మనం పోటీ చేసినట్టుంటే అటు కార్యకర్తల నుంచి కానీ ఇటు పార్టీ తరఫున ఒత్తిడి లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.
ఇప్పుడు ఆ విషయంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు 1% లేకపోతే 6% అది కాదు. ఒక ఉమ్, సింగిల్ గా పోటీ చేస్తే ఎవరికైనా బలం ఏంటి అనేది మనకు ఆల్రెడీ చూసాం. కానీ ఉమ్, ఉమ్మడిగా పోటీ చేస్తే కూడా ఆ బలం ఎంత గట్టిగా ఉంటుందో కూడా మనం చూసాం. కాబట్టి మనం 2014 ఫలితాలను దృష్టిలో పెట్టుకునే మనం ఈ రోజున మనం ఆలోచించాలి. కానీ 2019 ఫలితాలు పెట్టి చూస్తే అసలు జనసేనకి అయితే 24 ఇవ్వకూడదు, ఈ బీజేపీకి అయితే ఈ 10 సీట్లు కూడా ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ పైన చాలా ఆగ్రహంగా ఉన్నారు కదా ఏపీ ప్రజలు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అసలు ఏ ప్రాజెక్టులు ఇవ్వలేదని, ఏ అరాచకాలు చేస్తున్నా, ఎంత అప్పు తీసుకొస్తున్నా జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో బీజేపీ వాళ్ళు అంటే కేంద్రం అంగీకరిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో దాని మీద ఏపీ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు బీజేపీ పైన. సో దాని వల్ల మరి బీజేపీ వాళ్ళకి అన్ని సీట్లు వాళ్ళు అడగడం, దానికి చంద్రబాబు గారు అంగీకరించేటువంటి అవకాశం ఉందా? అందువల్లనే ఇన్నిసార్లు కీలకమైనటువంటి సమావేశాలు అవుతున్నాయా అనేది కూడా చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మేడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి శత్రుపక్షం అంటూ లేదు. ఏది కాంగ్రెస్ వామపక్షాలు తప్పితే అవి ఉమ్, నామమాత్రంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ లేవు. ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఏదైతే మూడు ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, ఈ మూడు ఉమ్, పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే ప్రశ్నించి ఉంటున్నాయి. 2019 ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మోడీ గారిని మెచ్చుకుంటూ, మోడీ గారి యొక్క పాలన మెచ్చుకుంటూ, ఆయన ఉమ్, ఎన్డీఏలో లేకపోయినా కూడాను సందర్భం వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, పర్టికులర్ గా మోడీ గారి యొక్క ఆ పాలనా రీతిని మెచ్చుకుంటూనే ఉన్నారు ఆయన. ఇక ఉమ్, జనసేన మనకు తెలిసిన విషయం ఆల్రెడీ ఎన్డీఏలో మిత్రపక్షంగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకత ఉందా, లేకపోతే మోడీ గారి పట్ల వ్యతిరేకత ఉన్నదా అనేది మనం పత్రికల ద్వారా లేకపోతే మీడియా ద్వారా ప్రచారమే కానీ పార్టీల ఉమ్. పరంగా మాత్రం నువ్వు ఆంధ్రప్రదేశ్ లో మన ఈ మధ్యన ఒక మాజీ ప్రజాప్రతినిధి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 25 మంది ఎంపీలు ఉన్నట్టు. ఇప్పుడు అలాగే ఏ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీలైనా సరే అది రాజ్యసభ సో మరి కావచ్చు, అంటే మీ పార్లమెంట్ కావచ్చు. ఉద్దేశం అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎంపీకి గానీ ఎమ్మెల్యేకి గానీ? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉమ్, ఏదైతే వాళ్ళ పొత్తును కొనసాగాలి, పొత్తులో ఎన్డీఏలో చేరి ఖచ్చితంగా ఉమ్, పొత్తు ద్వారానే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాలన్న పట్టుదలతో ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఏదైతే వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో 5-6 అసెంబ్లీలో లేకపోతే 3-2 పార్లమెంటు స్థానాలు ఇచ్చి సరిపెట్టేద్దాం అనుకునేది మాత్రం జరగని పని. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే కోరిందో ఆ కోరినంత మాత్రం మేరకు ఇవ్వకపోయినా వీళ్ళు ఇద్దాం అనుకున్న దానికన్నా రెట్టింపుగానే భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. దాని ద్వారా 10 దాదాపు 8-9-10 అసెంబ్లీ స్థానాలు కానివ్వండి, లేదా ఇద్దరికి కలిపి పార్లమెంటు స్థానాల్లో ఆల్రెడీ 3 పార్లమెంటు అనకాపల్లి, బందరు, కాకినాడ జనసేన కేటాయించారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకో 6 భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. రెండు కలిపి 10 పార్లమెంటు, ఈ ఉమ్. రెండు కలిపి 30-35 వరకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా అండి. అట్లీస్ట్ ఇప్పటికీ చాలా సమావేశాలు అయ్యాయి. నిన్న రాత్రి కూడా 2 గంటల పాటు కీలకంగా చర్చించారు అన్నట్లుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు. మరి ఈ రోజు మోదీని కలిసేటువంటి అవకాశం ఉందా? అలాగే కలిసి ఈ పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఆలోచిద్దాం అండ్ అలాగే ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. నమస్తే మేడం. నమస్తే. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సో మళ్ళీ సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రోజు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్. సో నిన్నైతే అమిత్ షా గారి స్వగృహంలో 2 గంటల పాటు కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది సీట్లకు సంబంధించి. అది ఈ రోజు కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి ఈ రోజు మోదీని కలిసి ఈ సమావేశానికి సంబంధించి అంటే సీటు సర్దుబాటుకు సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.